హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు 25 సంవత్సరాల పాత ఇల్లు ఓనర్ కన్స్ట్రక్షన్ ఓన్లీ ల్యాండ్ రేట్ కి ఇవ్వబడుతుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు దిల్సుఖ్ నగర్ లో లొకేటెడ్ అయి ఉంటుంది. వివేకానంద నగర్ కాలనీలో ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు ఓనర్ తను సొంతంగా కట్టుకున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకు 30,000 రెంట్లు వస్తున్నాయి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన మరి కింద ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది ల్యాండ్ రేట్కి అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి 1,10,000 రూపాయలు గజం నడుస్తుంది. ఆ రకంగా 218 గజాలకు మనకు 2,30,00,000 అవుతుంది. అదే రేట్ పెట్టడం జరిగింది. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం ఈ ఇల్లు లొకేషన్ విషయానికి వస్తే మనకి ఇది దిల్సుఖ్ నగర్ లో లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి వివేకానంద నగర్ కాలనీ అంటారు, దీన్ని శారదా నగర్ కాలనీ అంటారు. రెండు కాలనీల పేర్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు చైతన్యపురి మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇల్లుకు చేరుకోవచ్చు. అదే విధంగా దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి రావడానికి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మీరు చూసుకున్న ఇల్లు వచ్చేసి మనకు మంచి అందమైన ఒక జామ చెట్టు, మనకు నిమ్మ చెట్టు, అన్ని రకాల సీతాఫల చెట్టు, మామిడి చెట్టు, అన్ని చెట్లతోని ప్రకృతి మమేకమై ఉంటుంది. చాలా అన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇక ఇల్లు విషయానికి వస్తే 218 గజాలలో సౌత్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, అది కూడా సీసీ రోడ్ ఇవ్వబడ్డది. మనకు డ్రైనేజరు, మంజీరా వాటర్, ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది. డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం మనకు. లోపల ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు 50 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. లోతు 45, 50x45 సైజులతోని 218 గజాలలో G+1 పెంట్ హౌస్ ఇవ్వబడింది. ఇక రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 30,000 రెంట్లు వస్తున్నాయి. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం సౌత్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు 218 గజాలలో మంచి కన్స్ట్రక్షన్. ఒక్కొక్క మన వాల్ వచ్చేసి మనకు నేనైతే 9 ఇంచెస్ వాల్ చూసిన, వీళ్ళు మాత్రం కట్టినప్పుడు 14 ఇంచెస్ వాల్ పెట్టారంట. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. మనకు ఒక కార్ పార్కింగ్, ఇక్కడ ముంగడకు 2 బైకులు పెట్టుకునే విధంగా, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఓనర్స్ ఉంటున్నారు. ఇప్పుడు ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు 6,000 కెపాసిటీ గల సంపు ఇవ్వడది. సంపులో అయితే ఎప్పుడు మనకు మంజీరా వాటర్ ఫుల్ ఉంటున్నాయి. ఇది వచ్చేసి మరి బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు. సంపుల నుంచి కూడా పైకి నీళ్లు తీసుకెళ్లడానికి మనకు ఒక చిన్న మోటార్ కూడా ఇవ్వబడింది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్ ఉన్నాయో. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 218 గజాలలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు బయట వచ్చేసి మనకు బోర్ పాయింట్ పార్కింగ్ చూసారు కదా. లోపల ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. అప్పట్లో మనకు ఎంత మంచి స్టాండర్డ్ డోర్ వాడడం జరిగిందో. అప్పట్లో మనకు కంప్లీట్ ఇండెంటింగ్ తో చేయడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఇంత మంచి స్టాండర్డ్ ఐటమ్స్ అయితే మనకు దొరకట్లేదు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి, విశాలమైన హాలు. ఇల్లు సైజులు మనకు 50x45 సైజులు ఉన్నాయి కాబట్టి మనకు విశాలమైన సిట్అవుట్ ఏరియా రావడమే కాకుండా మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ లోపల వచ్చేసి అది సిట్అవుట్ ఏరియా చూసారు కదా. ఇది వచ్చేసి హాల్. చూసుకోండి ఎంత విశాలమైన హాల్ ఉందో. ఇంత పెద్ద హాల్ అయితే చూడలేదు. మంచి ప్లానింగ్ తో ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 వంట చేసుకునే విధంగా మనకు మంచి ప్లాట్ఫామ్ తోని మంచి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా అయినా సరే మనకు ఇటు కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ప్రకారంగా చూసుకున్నైతే మంచి కబోర్డ్స్ కూడా ఇవ్వబడే. చూసుకుంటే చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా స్టాండర్డ్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంత మంచి స్టాండర్డ్ కబోర్డ్స్ అయితే రావట్లేదు. చూసుకుంటే హాల్ కూడా మనకు డైనింగ్ కూడా టేబుల్ కూడా మంచిగా ఉంది. చిన్నగా మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇటు చూసుకున్నైతే మనకు సౌత్ కూడా ఇంకొక డోర్ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. వాళ్ళు 6x6 బెడ్ వేసుకో కూడా. అటు మంచిగా ఒక పెద్ద బీరువా ఫేసు, మనకు ఓల్డ్ మోడల్ మంచి కబోర్డ్స్, అన్ని రకాల మనకు ఏసీ పాయింట్. అండ్ చూసుకున్నైతే మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, అన్ని చాలా బాగున్నాయి. అన్నిటికి మించి చూసుకోండి ఇంత పెద్ద బాత్రూమ్ అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. చూసుకోండి ఎంత పెద్ద బాత్రూమ్ ఉందో. ఇంత పెద్ద బాత్రూమ్ ఫస్ట్ టైం చూసిన నేను. చూసుకోండి విశాలమైన బాత్రూమ్, ఇంత పెద్ద బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కటి వాళ్ళు దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి తనకు సొంతంగా నచ్చినట్టు కట్టుకున్నారు. ఈ టోటల్ ఎసెప్ట్ వచ్చేసి మనకు 4000 ఎసెప్ట్ లో G+1 పెంట్ హౌస్ కట్టడం జరిగింది. మనం ఇటు చూసుకున్నైతే హాల్ చూసాము, మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇటు చూసుకున్నైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్న కాటికి ఇందులో ఒక మంచి ఒక దివాన్ వేసుకొని మంచి ఒక పిల్లలు ఉండే విధంగా ఉంది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇటైతే మీరు చూసుకున్నట్టయితే ఇటు వెనకకి వెళ్ళడానికి మనకు చూపించాను కదా మీకు స్పేస్ కూడా ఎంత బాగుందో. మంచి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK ఓనర్ పోర్షన్ ఇది. దీన్ని బట్టి మనకు 30,000 రెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ 2 ఉన్నాయి. పెంట్ హౌస్ కూడా ఉంది. చూద్దాం ఎలా ఉందో. కింద ఓనర్ పోర్షన్ అయితే చూసారు కదా, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నా చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్. ఇటు మెట్ల కింద వెళ్తే మనకు ఒక 1 BHK పోర్షన్ ఇవ్వబడింది. ఇటు మెట్లకి వెళ్తే ఒక 1 BHK పోర్షన్ ఇవ్వబడింది. మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి వెంటిలేషన్ కి మంచి విలువలనిచ్చి మంచి కట్టడం జరిగింది. ఇక వాల్స్ అయితే టోటల్ వాల్స్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ వాల్స్ కూడా ఇవ్వబడ్డాయి. చాలా బాగుంటుంది. ఏదైతే మెట్లు చూస్తున్నారో మనకు పైకి వెళ్ళడానికి పెంట్ హౌస్ కూడా మెట్లు ఇవ్వబడ్డాయి. ఇటు వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ చెప్పాను కదా, చూసుకోండి. మనకు అప్పట్లో ఇంత విశాలంగా కట్టారు కానీ మనం ఇప్పట్లో మాత్రం ఇంత విశాలంగా ఇచ్చి కట్టలేము. మనం చాలా మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇదొక పోర్షన్. మీకు 2 మెట్లు చూపించాను కదా, అటు నుంచి అటొక పోర్షన్. చాలా బాగుంటాయి పోర్షన్లు. వాళ్ళు డ్యూటీలకు వెళ్ళడం వల్ల లోపల చూపించలేకపోతున్నాను. పైన పెంట్ హౌస్ ఎలా ఉందో చూద్దాం. మనం పెంట్ హౌస్ పోర్షన్ కి అయితే వచ్చేసాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో చైతన్యపురి నడిబొడ్లు అంటే మీకైతే తెలిసిందే. ప్రతి ఒక్కటి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, మెట్రోలు కానీ, ప్రతి ఒక్క రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నాం పెంట్ హౌస్ ముంగడ కూడా మనకు మంచి టీన్లతో వేయడం జరిగింది. ఎంత విశాలమైన మనకు ఫ్లోరింగ్ ఇవ్వబడిందో చాలా మంచి కన్స్ట్రక్షన్. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఫ్రెండ్స్. లోపలికి పెంట్ హౌస్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా. దీనికి వాడిన చౌకోట్లు, డోర్లు కూడా ప్రతి ఒక్కటి ఇండియన్ టేక్ తోనే, మనకు విండోస్ వాడిన కూడా ప్రతి ఒక్కటి మనకు ఇండియన్ టేక్ తోనే వాడబడినాయి. ఎందుకంటే అప్పట్లో మనకు టేక్ అనేది చాలా ఈజీగా దొరుకుతుండే. ఆ ఉద్దేశంతో తను ప్రతి ఒక్కటి టేక్ తోని చేయించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు ఒక పోర్షన్ లాగా ఇచ్చారు. మంచి హాలు, ఇందులో బెడ్ వాళ్ళు వేసుకుని దీనికి ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్స్ మాత్రం మీరు ఎక్కడ ఇచ్చినా చాలా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో మనకు స్నానానికి వచ్చిన తొట్టి కూడా ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద బాత్రూమ్ ఉందో చూసుకోండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కటి దగ్గర ఉండి వాళ్ళు సొంతం కట్టుకున్నారు కాబట్టి ఆ ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అప్పట్లో మంచి మెటీరియల్ వాడి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పెంట్ హౌస్ పైన టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూసుకుంటే మళ్ళీ ఒకసారి రేటు గురించి మాట్లాడదాం. పెంట్ హౌస్ మీద ఉన్న టెర్రస్ పైకి అయితే మనం చేరుకున్నాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 25 years ఓల్డ్ ఓన్లీ ల్యాండ్ రేట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇక రేట్ మళ్ళొకసారి మనం చూసుకున్నట్టయితే మనకు 2,30,00,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా కన్స్ట్రక్షన్ విషయంలో సరే, డాక్యుమెంట్ విషయంలో సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక దీనికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.